చిన్నపల్ల నాయుడు ఓటమి పాలయ్యారు వైసీపీ నుండి. అదే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో టీడీపీ నుంచి కళా వెంకట్రావు విజయం సాధించారు. బొత్స సత్యనారాయణ అనూహ్యంగా ఓడిపోయారు. గజపతి నగరంలో కొండపల్లి శ్రీనివాసరావు గెలిచారు టీడీపీ నుంచి. అలాగే బొత్స అప్పల్ నర్సయ్య ఓడిపోయారు వైసీపీ నుండి. అదే విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ నుంచి లోకం మాధవి విజయం సాధించారు. ఇక వైసీపీ నుంచి పోటీ చేసిన అప్పల్ నాయుడు ఓటమి పాలయ్యారు. ఇక విజయనగరం సిటీలో అదితి గజపతి రాజు టీడీపీ నుంచి గెలుపొందారు. ఇక కురూపంలో కూడా తొయ్యక జగదీశ్వరి టీడీపీ నుంచి గెలుపొందారు. పార్వతీపురంలో విజయ్ బోనెలా గెలుపొందారు టీడీపీ నుంచి. అలాగే వైసీపీ నుంచి అలజంగి జోగారావు ఓడిపోయారు. సాలూరు కూడా టీడీపీ కైవసం చేసుకుంది. గుమ్మిడి సంధ్యారాణి భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ నుంచి రాజన్న దొర ఓడిపోయారు. ఇక అరకు వ్యాలీ నుంచి పంగి రాజారావు బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ కైవసం చేసుకుంది. రేగం మత్స్యలింగం వైసీపీ తరపున గెలుపొందారు. ఇక పాడేరులో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పాడేరులో గిడ్డి ఈశ్వరి టీడీపీ నుంచి ఓటమి పాలయ్యారు. వైసీపీ కైవసం చేసుకుంది. ఇక రంపచోడవరంలో టీడీపీ తరపున మిర్యాల శిరీష గెలుపొందారు. నాగులపల్లి ధనలక్ష్మి వైసీపీ నుండి ఓడిపోయారు. ఇక విశాఖపట్నం జిల్లా శృంగవరపు కోటలో కూడా టీడీపీ నుండి కోళ్ల లలిత గెలుపొందారు. వైసీపీ ఓటమి పాలైంది. వైసీపీ ఇక భీమిలి ముఖ్య నియోజకవర్గమైన భీమిలిని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. గంటా శ్రీనివాసరావు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ నుండి అవంతి శ్రీనివాస్ ఓడిపోయారు. ఇక విశాఖపట్నం ఈస్ట్ లో తెలుగుదేశం నుండి వెలగపూడి రామకృష్ణ గెలుపొందారు. ఎంబీవీ సత్యనారాయణ వైసీపీ నుండి ఓడిపోయారు. విశాఖపట్నం నార్త్ లో విష్ణుకుమార్ టీడీపీ నుంచి గెలిచారు. అలాగే వైసీపీ నుంచి కేకే రాజు ఓడిపోయారు. విశాఖపట్నం వెస్ట్ నుంచి గణబాబు గెలుపొందారు. బీజేపీ తరపున గణబాబు గెలుపొందారు. వైసీపీ ఓటమి పాలైంది. విశాఖపట్నం సౌత్ ను జనసేన కైవసం చేసుకుంది. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన తరపున గెలుపొందారు. వైసీపీ నుండి వాసుపల్లి ఓడిపోయారు. ఇక గాజువాక ముఖ్య నియోజకవర్గమైన గాజువాకను కూడా టీడీపీ కైవసం చేసుకుంది. పల్లా శ్రీనివాస్ యాదవ్ టీడీపీ తరపున గెలుపొందారు. ఇక గుడివాడ అమర్నాథ్ ఓడిపోయారు. ఇక చోడవరంలో సూర్యనాగ సన్యాసిరాజు టీడీపీ నుంచి గెలుపొందారు. కరణం ధర్మశ్రీ ఓడిపోయారు. మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. ఈర్ల అనురాధ వైసీపీ తరపున ఓడిపోయారు. ఇక అనకాపల్లి ముఖ్య నియోజకవర్గమైన అనకాపల్లిని జనసేన కైవసం చేసుకుంది. కొడతాల రామకృష్ణ గెలుపొందారు. అలాగే మలసాల భరత్ కుమార్ ఓడిపోయారు. పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు జనసేన తరపున గెలుపొందారు. పెందుర్తిని కూడా జనసేన కైవసం చేసుకుంది. వైసీపీ నుంచి అన్నంరెడ్డి అదీప్ రాజు ఓడిపోయారు. యలమంచిల్ నుంచి జనసేన తరపున పోటీ చేసిన సుందరపు విజయ్ కుమార్ విజయం సాధించారు. అలాగే వైసీపీ నుంచి వెంకట రమణమూర్తి ఓడిపోయారు. పాయకరావుపేటను వంగలపూడి అనిత టీడీపీ తరపున కైవసం చేసుకున్నారు. కంబాల జోగులు వైసీపీ తరపున ఓడిపోయారు. నర్సీపట్నం నుంచి అయ్యన్న పాత్రుడు గెలుపొందారు టీడీపీ తరపున. అలాగే వైసీపీ తరపున ఉమాశంకర్ గణేష్ ఓడిపోయారు. ఇక తుని నుంచి జనసేన తరపున పోటీ చేసిన యనమల దివ్య భారీ మెజారిటీతో గెలుపొందారు. దాడిశెట్టి రాజా వైసీపీ నుండి ఓటమి పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూస్తున్నాం ఇప్పుడు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో వరుపుల సత్యప్రభ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. వరుపుల సుబ్బారావు ఓడిపోయారు. పిఠాపురం భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాకినాడ రూరల్లో పంతం నానాజీ జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. వైసీపీ తరపున కన్నబాబు ఓడిపోయారు. కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు టీడీపీ తరపున గెలుపొందారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ తరపున ఓడిపోయారు.
ఇక పెద్దాపురం నుండి చినరాజప్ప టీడీపీ నుంచి సీటును కైవసం చేసుకున్నారు. ఇక దొరబాబు వైసీపీ నుంచి ఓడిపోయారు. జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ గెలుపొందారు. అలాగే తోట నరసింహం వైసీపీ నుంచి సీటును లూజ్ చేసుకున్నారు. కానపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. సూర్యనారాయణ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక రాజానగరంలో బత్తుల రామకృష్ణ జనసేన నుండి సీటును కైవసం చేసుకున్నారు. జక్కంపూడి రాజా అనూహ్యంగా ఓడిపోయారు వైసీపీ తరపున పోటీ చేసి. ఇక రాజమండ్రి రూరల్ ముఖ్య నియోజకవర్గమైన రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఓడిపోయారు. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు టీడీపీ నుంచి గెలుపొందారు. మార్గాని భరత్ ఓడిపోయారు. కొవ్వూరు నుండి ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ తరపున గెలుపొందారు. తలారి వెంకట్రావు ఓడిపోయారు. ఇక నిడదవోలులో జనసేన కైవసం చేసుకుంది. కందుల దుర్గేష్ గెలుపొందారు. వైసీపీ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ నాయుడు ఓడిపోయారు. ఇక గోపాలపురంని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. మద్దిపాటి వెంకటరాజు గెలుపొందారు. వైసీపీ నుంచి పోటీ చేసిన తానేటి వనిత ఓటమి పాలయ్యారు. రామచంద్రాపురంలో వాసం శెట్టి సుభాష్ టీడీపీ తరపున గెలుపొందారు. పిల్లి సూర్యప్రకాష్ ఓడిపోయారు. ఇక ముమ్మిడివరం నుంచి దాట్ల సుబ్బారాజు గెలుపొందారు. పొన్నాడ వెంకట్ సతీష్ వైసీపీ నుంచి ఓడిపోయారు. అమలాపురం నుంచి ఐదావత్తుల ఆనందరావు టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. పినిపే విశ్వరూప్ వైసీపీ తరపున ఓడిపోయారు. రాజోల్లో దేవ వరప్రసాద్ జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. గొల్లపల్లి సూర్యారావు వైసీపీ తరపున ఓటమిని చూశారు. పి గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ జనసేన తరపున గెలుపొందారు. అలాగే విప్పర్తి వేణుగోపాల్ ఓడిపోయారు. ఇక కొత్తపేటలో బండారు సత్యానందరావు టీడీపీ తరపున భారీ మెజార్టీతో గెలుపొందారు. చిర్ల జగ్గిరెడ్డి ఓడిపోయారు. మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ తరపున గెలుపొందారు. తోట త్రిమూర్తులు వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట చూస్తే పితాని సత్యనారాయణ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఓడిపోయారు. రాజోల్లో దేవ వరప్రసాద్ జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. గొల్లపల్లి సూర్యారావు వైసీపీ తరపున ఓటమిని చూశారు. పి గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ జనసేన తరపున గెలుపొందారు. అలాగే విప్పర్తి వేణుగోపాల్ ఓడిపోయారు. ఇక కొత్తపేటలో బండారు సత్యానందరావు టీడీపీ తరపున భారీ మెజార్టీతో గెలుపొందారు. చిర్ల జగ్గిరెడ్డి ఓడిపోయారు. మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ తరపున గెలుపొందారు. తోట త్రిమూర్తులు వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట చూస్తే పితాని సత్యనారాయణ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఓడిపోయారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించే పాలకొల్లులో నిమ్మల రామానాయుడు టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. శ్రీహరిగోపాలరావు వైసీపీ తరపున ఓడిపోయారు. నర్సాపురంలో జనసేన కైవసం చేసుకుంది. బొమ్మిడి నాయకర్ అభ్యర్థిగా గెలుపొందారు. అలాగే వైసీపీ తరపున నాగరాజు వరప్రసాద్ ఓడిపోయారు.